హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ పాత్ తెలుగు. ఈరోజు మన క్లాస్లో మనం సిహెచ్ఎస్ఎల్ 2025 మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్ 2 డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ సెట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే అవి చూడండి. అండ్ ప్రాక్టీస్ సెట్ 2 స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన యొక్క స్టడీ పాత్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గో అండ్ జాయిన్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి simplify 4 by 2 x square plus 4x minus 2 by 2 plus 4 by 2 x square minus 7x plus 6 by 2. 4 by 2 x square ని ఎలా రాయొచ్చు? 2x square plus 4x minus 2 by 2ని 1 ఇంకా రాయొచ్చు, ప్లస్ 4 by 2ని 2x square minus 7x plus 6 by 2ని 3గా రాయొచ్చు. ముందు x square చూద్దాం. 4x square plus 4x minus 7x minus 3x plus 3 minus 1 plus 2. This is our answer, and B is our answer. 4x square plus of minus 3x plus 2. Next one. Simplify 0.5 plus 0.2 into 4.8 divided by 2.4 divided by 1.2 minus 0.90 divided by 2. ముందు మనం డివిజన్లు చేయాలి కాబట్టి 2.2 divided by 1.2 2 divided by ఇక్కడ 4.8 ఇలా రాసుకుందాం. 0.2 plus 0.5 minus 0.90 divided by 2. ఇది ఇక్కడ చేస్తే 0.45, ఇది చేస్తే 2.4 ఇంటూ 0.2 ప్లస్ 0.5. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ చేయాలి కాబట్టి 4.8 వస్తుంది. ఇదో పాయింట్ రెండు డిజిట్లు ముందు పాయింట్లు రావాలి. ఓకేనా? 0.5 మైనస్ 0.45, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 0.98 మైనస్ 0.45 సాల్వ్ చేస్తే 0.53 is our answer. Next, during a sale 50% of the goods are sold at a 45% profit, 30% of remaining goods are sold at a 27% profit, and the still remaining goods are sold at a loss of 43%. If there is an overall profit of x percentage, then the value of x. ఓకే, ఈ క్వశ్చన్ అలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మన దగ్గర 100 ఉంది అనుకున్నాం, అందులోని ఫస్ట్ 50% గూడ్స్ అనేది 45% ప్రాఫిట్కి అమ్మాడు. 50 ఓకేనా? ఈ 50 అనేది 45% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ప్లస్ 45% అంటే ఎంత అండి? 50లో 45% అంటే 22.5%. ఓకేనా? ప్లస్ ఇది ఒకటి, ఇది పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 50లోని 30% ఆఫ్ రిమైనింగ్ గూడ్స్ సోల్డ్ ఎట్ 27% ప్రాఫిట్ అంటే ఇది 30% 70%గా డివైడ్ చేశాడు. ఇందులో 30% అంటే ఎంత అండి? 15, 70% అంటే 35. ఓకేనా? అయితే ఈ 30% అనే దానికి ఎంత వచ్చిందంటే 27% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? 27% ప్రాఫిట్ వచ్చింది. అసలు 27% అంటే ఎంత అండి? 27/100 కదా. 27/100 అంటే 0.27. ఓకేనా? సో 15 ఇంటూ 0.27 ఎంత? 15 7s are 105, 15 2s are 30 అంటే 40, 1 2 డిజిట్స్ ముందు కాబట్టి 4.05 ప్లస్ ఇది కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇక్కడ 35 ఉంది కదా మనకి, ఈ 35 ద స్టిల్ రిమైనింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 43%. ఓకేనా? అంటే ఇది 43% అమ్మాడు. 43% అంటే 43/100 అంటే 0.43. ఓకేనా? ఇప్పుడు చూడండి 0.43 ఇంటూ 35 చేయండి. 35 3s are 105, 35 4s are 140, 140 10 150, 2 డిజిట్స్ ముందు కాబట్టి ఇది మైనస్ అనమాట. ఈ మూడు చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ వన్ 22.5 ప్లస్ 4.05, ఈ రెండు ప్లస్ చేయాలి. ఓకేనా? చేస్తే 55.62, ఇది ప్లస్. ఈ 26.55కి మైనస్ ఇది చేయాలి. 15.05 మైనస్ చేస్తే 0511, 11.5 ఈజ్ అవర్ ఆన్సర్.
If the ratio of the quadrilateral's 4 angles is W is to X is to Y is to Z equals to 2 is to 3 is to 3 is to 4, then what is the value of X? Okay. Quadrilateral యాంగిల్స్ సమ్ ఎంత అండి? 360. ఓకేనా? సో ఇప్పుడు 2x ప్లస్ 3x ప్లస్ 3x ప్లస్ 4x ఈక్వల్స్ టు 360 అని అర్థం, అంతేనా? ఓకేనా? అంటే ఇవి ఎంత అంటే 12x ఈక్వల్స్ టు 360 అయితే x ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 30 అవుతుంది. ఆ డేట్ అడిగాడు మనకి, వాల్యూ ఆఫ్ x అడిగాడు. x అంటే 3x అండి. 3x ఎంత అవుతుంది అప్పుడు? 3 ఆఫ్ 30 అవుతుంది, అంటే 90 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. The volume of right pyramid is 45√3 centimeter cube and its base is an equilateral triangle with side 6 centimeter. What is the height of the pyramid? Okay, అసలు పిరమిడ్ ట్రయాంగిల్ బేస్ ఉండి పిరమిడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రయాంగిల్ బేస్ కదండి ఇక్కడ పాయింట్. ఇదండి. ఓకేనా? ఇది మన యొక్క పిరమిడ్. ఈ ట్రయాంగిల్ దీని యొక్క సైడ్ ఇచ్చాడు మనకి. సైడ్ ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. వాల్యూమ్ ఇచ్చాడు. ఓకే, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా ఏంటి అసలు? వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. ఓకేనా? ఆడు మనకి హైట్ కట్టమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా ఏంటి? వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 45√3 ఇచ్చాడు. 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఏంటండి ఫార్ములా? ఏరియా ఆఫ్ బేస్ √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అండి. ఓకేనా? √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైడ్ అంతా 6 ఇచ్చాడు కదా, 6 ఇంటూ 6 ఇంటూ హైట్. ఇది కట్టిడమ్మ. √3 క్యాన్సిల్. 6 1 జర్, 6 2 జర్, 2 1 జర్, 2 2 జర్, 2 1 జర్, 2 3 జర్, 3 15 జర్. ఓకేనా? హైట్ ఈక్వల్స్ టు 15 అండి. 15 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. PQ and RS are two chords of circles such that PQ is 12 cm, RS is 20 cm. PQ is parallel to RS. If the distance between PQ and RS is 4 cm, find the diameter of the circle. Okay, first diagram వేద్దాం. సర్కిల్ ఉంది అన్నాడు. ఓకేనా? PQ and RS two chords అన్నాడు. నెక్స్ట్ PQ is parallel to RS అన్నాడు. ఓకేనా? ఇది PQ అనుకుందాం. PQ, ఇది RS. ఓకేనా? PQRS. దీని మధ్యన ఉన్న డిస్టెన్స్ అనేది 4 అంటున్నాడండి. ఓకేనా? దీని మధ్యన డిస్టెన్స్ 4 అంటున్నాడు లేదండి. డిస్టెన్స్ బిట్వీన్ PQ అండ్ RS ఇస్ 4 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇది సెంటర్ అనుకుందాం. ఓకేనా? ఇది సెంటర్ అనుకుంటే ఇది ఏటవుద్దండి మనకి? ఇది రేడియస్ అవుద్ది కదా. సో ఇది కూడా మనకి రేడియస్ అవుద్ది. ఇది రేడియస్ అవుద్ది, ఇది రేడియస్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తము ఎంత అంటున్నాడు? 4 అంటున్నాడు కదా. సో నేను రేట్ చేస్తానంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్ అనుకుంటున్నానండి. ఓకేనా? ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఇది ఎక్స్ అనుకుంటాను. ఇది మొత్తం 4 అన్నాడు కదా, అంటే ఈ బిట్ ఎంత అవుద్ది? 4 - x అవుతుంది. అంతేనా? అంతే కదండి. ఓకేనా? నెక్స్ట్ PQ ఎంత ఇచ్చాడు? టోటల్ 12 ఇచ్చాడు. RS ఎంత ఇచ్చాడు? టోటల్ 20 ఇచ్చాడు. సో ఇది ఆఫ్ కాబట్టి ఈ వాల్యూ 10 అవుద్ది, ఈ వాల్యూ 6 అవుద్ది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇది రేడియస్సే, ఇది రేడియస్సే కాబట్టి ఇది ఈక్వల్స్ టు ఇది రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ నేను ఓ అనుకుంటాను. ఓకేనా? సెంటర్ నేను ఓ అనుకుంటాను. ఇది ఏ అనుకుంటాను, ఇది బి అనుకుంటాను. ఓకేనా? ఇది ఏ అనుకుంటాను, ఇది బి అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ PAO ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. PAO ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రేడియస్, ఇది రేడియస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు R² అంతేనా కదండి. R² ఈక్వల్స్ టు 6² ప్లస్ x² రాయొచ్చు కదా. పైథాగరస్ థీరం ప్రకారం ఇది R² ఈక్వల్స్ టు x² ప్లస్ 6². ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఏది RBO. ఈ ట్రయాంగిల్ చూసుకుంటే R² ఈక్వల్స్ టు 10² ప్లస్ 4 - x². ఓకేనా? ఇప్పుడు ఇది R², ఇది R² కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేస్తానండి నేను. x² 6² ప్లస్ x² ఈక్వల్స్ టు 10²
ప్లస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి, 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x. ఓకేనా, ఎక్స్ స్క్వేర్కి పోయింది. ఇప్పుడు 8x ఈక్వల్స్ టు ఇది 116 మైనస్ 36 అంటే 80. ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి, 10 వచ్చిందండి. ఓకేనా, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు నాకు ఇది ఎక్స్ వచ్చింది, ఎక్స్ ఈక్వల్స్ టు 10 వచ్చిందండి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి వేద్దాం. ఓకేనా, రేడియస్ r, బేస్ 6, ఇది 10 అండి. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ రేడియస్ కావాలి, రేడియస్ వస్తే డయామీటర్ కట్టేయచ్చు. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 36 అంతేనా. దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 136, ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 136. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, 4 ఇంటూ 34 రాయొచ్చు రూట్ ఓవర్. ఇప్పుడు ఇది ఎలాగవుతుంది, 2 రూట్ 34 అవుతుంది. రేడియస్ 234 అయినప్పుడు డయామీటర్ రేట్ అవుతుందండి 2 ఇంటూ 2 రూట్ 34 అవుతుంది. అంటే 4 రూట్ 34 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, 4 రూట్ 34 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Next one, the ratio of CP and MP of an article is 8:15, while the ratio of profit percentage and discount percentage is 25:24. The difference between profit percentage and discount percentage will be. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా చూసుకుంటే MP by CP ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. అంతేనా. ఇక్కడ ఎంపీ ఎంత ఇచ్చాడండి 15, సిపి 8 ఇచ్చాడు. ప్రాఫిట్ ఇది మనం ఎక్స్ అనుకుందాం, 25x అనుకుందాం, 24x అనుకుందాం. ఇది అంటే 100 ప్లస్ 25x బై డిస్కౌంట్ ఎంత 24x కదా, 100 మైనస్ 24x. ఓకేనా, 100 ప్లస్ 25x బై 100 మైనస్ 24x. ఇది సాల్వ్ చేద్దాం. ఇది ఇటు మల్టిప్లికేట్ చేస్తే 800 ప్లస్ 25 8 200x ఈక్వల్స్ టు 1500 మైనస్ 15 2 30 300 ప్లస్ 60 360x. ఓకేనా, ఓకే. ఈ 360x ఇటు వస్తే 560x ఈక్వల్స్ టు 700. 0 క్యాన్సిల్, x ఈక్వల్స్ టు 70 బై 56 ఎంత 7 10 7 8 అంటే 5/4. ఎక్స్ వాల్యూ 5/4 వచ్చిందండి. ఎక్స్ వాల్యూ 5/4 వస్తే ఇప్పుడు మనకి ఏంటన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇదేంటిది 25x = 24x. ఏది ఇది ప్రాఫిట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి కదండి. అంటే P మైనస్ D ఈక్వల్స్ టు 25x మైనస్ 24x. ఎక్స్ కామన్ తీస్తే 25 మైనస్ 24 ఎక్స్ ఇంటూ 1. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కదా, అంటే మన ఎక్స్ ఎంత వచ్చిందండి 5/4. 5/4 అంటే ఎంత 1.25. 1.25% is our answer. Next question. P pays Q a sum of 150 rupees using coins 2 rupees, 5 rupees, 10 rupees. Okay, 2 rupees, 5 rupees, 10 rupees. He uses a total of 50 coins. If the ratio of 2 rupees and 5 rupees coins used is 5:2. అంటే ఇవి కాయిన్స్ అనుకుందాం, ఇటువైపు ఇక్కడ ఇవి కాయిన్స్ అనుకుందాం. ఇక్కడ 5:2 ఇవి ఎన్నో తెలియదు మనకి, కే. ఓకేనా, దెన్ హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ 10 రూపీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పేమెంట్. ఇది కే అనుకుందాం. అయితే ఇది మొత్తం ఎంత అంటున్నాడండి, ఇవి మొత్తం ఎన్ని కాయిన్లు అంటున్నాడు, 50 కాయిన్స్ అంటున్నాడు. అయితే ఇది మొత్తం రూపీస్ ఎంత అవుద్ది, 2 5 10 రూపీ, ఇది 10 రూపీ, ఇది 10K. ఓకేనా, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇవి కాయిన్స్ కదా, ఇవి ఎక్స్ అనుకుందాం. ఓకేనా, 5x. అప్పుడు ఇది ఏంటవుద్ది 10x అవుద్ది, ఇది 10x అవుద్ది. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇది ప్లస్ చేస్తే ఎంత అవుతుంది, మొత్తం అమౌంట్ ఎంత రావాలి మనకి 150 రూపీస్ రావాలి. ఓకేనా, 150 రూపీస్
రావాలి. ఇప్పుడు చూడండి, కాయిన్స్‌ది ఒక ఈక్వేషన్, రూపీస్‌ది ఒక ఈక్వేషన్ తీసుకుందాం. అంటే ఇక్కడ చూడండి 7x + k = 50 ఇది ఒక ఈక్వేషన్. 20x + 10k = 150 ఇది రెండో ఈక్వేషన్. ఓకేనా? ఇది సాల్వ్ చేస్తే మనకి హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ 10 రూపీస్ అనేవి మనకి వచ్చేస్తుంది. అయితే k కదా మనకు కావాలి. సో x క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఇంటూ 20 చేద్దాం, దీనికి ఇంటూ 7 చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 140x + 20k = 1000. ఓకేనా? నెక్స్ట్ ఇది 7 × 20x 140x + 70k = 1050. మైనస్ చేస్తే చూడండి ఇక్కడ కరెక్ట్గా గమనించండి, ఈ 70k నుండి నేను రివర్స్ చేస్తాను అనమాట. 70k నుండి 20k తీసాను, ఎంత అవుద్ది? 50k ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా 1050 నుండి 1000 తీసాను, ఎంత ఉంది? 50 ఉంది. అంటే k = ఎంత వచ్చింది? 1. అంటే 10 రూపీస్ కాయిన్లు ఏంటండి? 1 అంతే. 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a sum of money at compound interest double itself in 4 years. In how many years does the sum become 8 times of itself at the same rate of interest? ఈ సమ్ చూడండి చాలా ఈజీగా చేద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ టైమ్స్ అని రాసుకోండి, ఇటువైపు ఇయర్స్ అని రాసుకోండి. ఓకేనా? ఓకే, సమ్ ఆఫ్ మనీ డబుల్ 2 టైమ్స్ అవుతున్నాయి కదా, 2 టైమ్స్ అవుతున్నాయి. ఇన్ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్లో అవుతున్నాయి. ఓకేనా? 4 ఇయర్స్లో. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ బికమ్స్ 8 టైమ్స్? 8 టైమ్స్ని నేను 2 క్యూబ్గా రాస్తాను. 2 టైమ్స్ని 2^1గా రాశాను, 8 టైమ్స్ని 2 క్యూబ్గా రాశాను. 8 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, చూడండి 1 టైంకి అంటే పవర్లో 1 ఉంది కదా, ఈ 1కి ఎన్ని ఇయర్స్ వచ్చాయి? 4 ఇయర్స్ వచ్చాయి. అప్పుడు ఈ 3కి ఎన్ని ఇయర్స్ రావాలి? 1 × 4 కదా, సో 3 × 4 12, అంటే 12 ఇయర్స్ మన 12 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అనమాట. అంతే. ఈ సింపుల్గా ఈ యొక్క చిన్న ట్రిక్ తోటి ఇది ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్, a person borrowed some money at rate of 8% per annum for first 2 years, at the rate of 11% per annum for the next 3 years, at the rate of 16% per annum for the period beyond 5 years. If he pays a total interest of 21,400 at the end of the 9 years, how much money did he borrow? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒక చూడండి, పర్సన్ బారోడ్ సమ్ మనీ అట్ ద రేట్ ఆఫ్ 8% per annum ఫర్ ద ఫస్ట్ 2 years. ఒక సమ్ మనీని మనోడు తీసుకున్నాడు 8% per annum ఇంట్రెస్ట్లోని ఫస్ట్ 2 years తీసుకున్నాడు అనమాట. తర్వాత 11% per annum ఇంట్రెస్ట్ రేట్కి 3 years తీసుకున్నాడు. ఓకేనా? తర్వాత మొత్తం 9 years అన్నాడు కదండి, టోటల్ 9 years అన్నాడు. 5 years తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 4 years. ఆ 4 years అనేది 16% per annumకి తీసుకున్నాడట. అయితే టోటల్ ఇంట్రెస్ట్ అనేది 21,400 రూపీస్ వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ అన్నిటికీ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపేసి కట్టేయాలి. ఓకేనా? ఫస్ట్ PTR/100 ప్రిన్సిపల్ తెలియదు. టైం ఎంత అండి? 2 years. రేటు 8%. 2 8 are 16. 16%. 16/100. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ మళ్ళీ P × 11% 3 years 33/100 ప్లస్ మళ్ళీ P × 16% 4 years 16 4 64/100 ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? 21,400 రూపీస్ వచ్చింది. ఓకేనా? అన్నిట్లోని P/100 కామన్ తీస్తే 16 + 33 + 64 = 21,400. ఇది కలిపితే ఎంత అండి? 80 110 113 113 P = 21,400,00. ఓకేనా? ఇది సో ఇప్పుడు P = ఎంత అండి? 21,40,000/113. ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఎలాగా ఈజీగా చేసేద్దాం. కట్ చేసుకొని అప్రాక్సిమేట్ అడిగాడు, నియర్ అడిగాడు కాబట్టి చేసి వచ్చేదిగా 1 × 113
పోతే ఎంత ఉంటుందండి 1 ఉంటుంది 0 1 ఓకేనా ఇది ఉంది 0 8 జర్ తీసుకుందాం 113 8 జర్ 800 13 8 జర్ 104 అంటే ఎంత వస్తుంది 904 వస్తుంది మనకి 904 అంటే 8 ఈ రెండు పోయాయి ఇందులో 904 తీస్తే ఇంకెంత ఉంటుందండి 106 రూపీ 106 ఉంటుంది. సో ఇక్కడ చూడండి 8 వేస్తే 904 వచ్చింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్స్ ఏడు ఉన్నాయి 9 ఉన్నది 7 ఉన్నది. ఇది ఖచ్చితంగాను 8 కన్నా ఎక్కువ టేబులే కాబట్టి ఇది మన ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్, ఇది మన ఆన్సర్ 938. ఇలాంటి సమ్లు ఏంటంటే పూర్తిగా చేయకూడదు, క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని నియరెస్ట్ మీద మనం వేసేయాలి, అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ సమ్. A 75-liter mixture contains milk and water in the ratio 3:2. If 15 liters of this mixture are removed and replaced with 10 liters of pure milk, what is the new ratio of milk to water in the mixture? ఓకే, ఫస్ట్ మనకు ఎంత ఉందండి 75 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉంది. అయితే మిల్క్ ఇస్టు వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 3:2 రేషియోలో ఉన్నాయి. అయితే 75 బై టోటల్ ఎన్ని 5 ఇంటూ మిల్క్ తీసుకుందాం 5 15 45 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది. ఇది ఎన్ని లీటర్స్ అప్పుడు 30 లీటర్స్ 45 లీటర్స్ ఆఫ్ మిల్క్ 30 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు చూడండి ఇందులోని 15 లీటర్స్ ఆఫ్ దిస్ మిక్స్చర్ ఆర్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ విత్ 10 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్. ఇప్పుడు 15 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ రిమూవ్ చేసాం కదా, అది కూడా ఏ రేషియోలో తీసామంటే 3:2 రేషియోలోనే తీస్తాం. ఓకేనా 15 లీటర్స్ కదండి 3:2 లీటర్స్ అంటే 15/5 ఇంటూ 3 జర్ అంటే 9 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసాం. 9 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసాం, ఇక్కడ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసాం. ఓకేనా తీస్తే ఇది 36 లీటర్స్, ఇది ఎంత వస్తుంది మైనస్ చేస్తే 24 లీటర్స్. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం అండ్ రీప్లేస్డ్ విత్ 10 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఒక 10 లీటర్స్ యాడ్ చేసాం. ఓకేనా ఇది 46 ఇది 24 కట్ చేస్తే 23:12. ఇది ఏంటిది న్యూ రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ అనమాట. ఓకేనా నెక్స్ట్ వన్. In an election between two candidates, 15% of voters in the town did not cast their vote and 10% of votes polled were declared invalid. The winning candidate got 62% of the valid votes and won by majority 3,672 votes. How many valid votes did the losing candidate get? ఓకేనా ఇది మన క్వశ్చన్. ఓకే ఫస్ట్ 100% మెంబర్స్ ఉన్నారు, అందులో 15% వేయలేదు అంటే 85% వేశారు. ఓకేనా ఇందులోని 10% ఓట్స్ అనేది పోల్ కాలేదు, -10% సారీ డిక్లైన్ అయ్యాయి, ఇన్వాలిడ్ అయిపోయి. 10% అంటే ఎంతండి 8.5 తీసేయాలి అంతేనా. 8.5 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి 76.5% ఉంటుంది. ఇవేటివి వ్యాలిడ్ ఓట్స్, ఇవేటివి వ్యాలిడ్ ఓట్స్ ఇవి. ఓకేనా ఇందులోని విన్నింగ్ క్యాండిడేట్ గా 62%, ఇందులోని విన్నింగ్ ఓడికి 62% వచ్చింది, అంటే ఓడిపోయినోడికి ఎన్ని వచ్చాయి 38% వచ్చింది. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 24%, అంతేనా. అయితే 24% అనేది ఇక్కడ వేస్తాను. 24% అనేది ఎంత వచ్చిందండి, ఎంత మెజారిటీతో గెలిచాడు 3672 అంతే కదా. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే వాడి మెజారిటీ, విన్నింగ్ ఓడి మెజారిటీ. ఇంత అయితే మనం ఫస్ట్ వ్యాలిడ్ ఓట్స్ ఎంతో కనుక్కుందాం. 100% ఎంత 24 1 జర్ 24 ఇంకెంత ఉంటుందండి 12 127 ఉంటుంది. 5 జర్ 120 ఇంకెంత ఉంటుంది 72 అంటే 3 జర్ 72 15300 అనేవి వ్యాలిడ్ ఓట్స్. అయితే ఇక్కడ ఏంటి లాసింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి 15,300 బై 15,300 ఇంటూ 38/100 అనమాట. 0 క్యాన్సిల్. చూడండి 150 8 3 జర్ 24 కదా, 8 3 జర్ 24 అంటే లాస్ట్ డిజిట్ 4 రావాలి, ఇది తీసేయండి. 15 3 జర్ 45 అంటే ఇది తీసేయండి. ఓకేనా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 150 అనుకోండి, ఇది 40 అనుకోండి. 150 40 అయితే ఎంత అవుతుంది 15 4 జర్ 60
అంటే ఇది 16 కన్నా ఎక్కువ ఉంది. సో ఇదే ఆన్సర్. 5814 ఈజ్ అవర్ ఆన్సర్. 5814 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of a sector of a circle of radius 7.4 centimeters is 20.6 centimeters అండి. ఓకేనా, 20.6 centimeters. The area of sector is. ఓకే, ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఫార్ములా చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఫార్ములా చూసుకుంటే theta by 360 into 2πr plus 2r అండి. ఓకేనా, theta by 360 into 2πr అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా. ఓకేనా, ప్లస్ 2r, ఇది పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఎంత ఇచ్చారండి మనకి? 20.6. లెంత్ ఉంచుదాం 2 into 7.4. ఓకేనా, 20.6 ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎంత ఇది 14.8. ఎల్ ఈక్వల్స్ టు 20.6 మైనస్ 14.8 అంటే ఎల్ ఈక్వల్స్ టు ఎంత అండి? 5.8 అనమాట. ఓకేనా, అడిగేట్ అడిగాడు ఏరియా ఆఫ్ సెక్టర్. ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్. మనకి లెంత్ ఆఫ్ ఆర్క్ రేడియస్ ఇస్తే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా, హాఫ్ ఇంటూ లెంత్ ఆఫ్ ఆర్క్ 5.8 ఇంటూ రేడియస్ 7.4. 2 కట్ చేస్తే 2 జర్ 2.9. 7.4 ఇంటూ 2.9, 9 4 జర్ 36. 6 లాస్ట్ డిజిట్ ఒకటే కాబట్టి డి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్, if the average marks of 1/5 of the class is 77% and 1/4 of the class is 85%, the average marks of the rest of the class is 52%. Find the average marks of the whole class. ఓకే, మొత్తం 100 అనుకుందామండి. మొత్తం 100 అనుకుందాం. ఫస్ట్ 1/5 అంటే ఎంతమంది అండి? 20 మెంబర్స్. 77% వచ్చింది కదా, ఇంటూ 77 ఎంత? 154. ఇది ఫస్ట్ది, ఇది ఇలాగ ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ రెండో వర్డ్ 1/4 అండి. 100లో 1/4 అంటే 25. 1/4కి ఎంత వచ్చింది? 85 వచ్చింది, ఇంటూ 85. 25 5 జర్ 125, 25 8 జర్ 200, 200 12 212 212. ఇది రెండోదండి. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ ఎంత? ఇక్కడ 20 అయిపోయింది, ఇక్కడ 25 అయిపోయింది, ఇక్కడ 20 అయిపోయింది, 45 అయిపోయింది. అంటే 55 ఇంటూ ఎంత వచ్చింది? వీడికి 52 వచ్చింది, 52. ఇది చూడండి 11 ఇంటూ 5గా రాయచ్చా? 52 5 జర్ ఎంత? 260. అంటే 260 ఇంటూ 11 6820. ఇది ఇతంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏంటన్నాడు? యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అన్నాడు. 3 కలిపి అండి. 2125, 1540, 2860, 521516, 6525. సమ్ టోటల్ ఎంతమంది? 100 మంది. అంటే ఆన్సర్ ఎంత? 65.25 is our answer. Next one. Pipes A and B can fill a tank in 18 hours and 27 hours respectively, whereas pipe C can empty that full tank in 54 hours. All 3 pipes are opened together, but pipe C is closed after 12 hours. In how much time? In minutes will the 1/3 of the remaining part of the tank will be filled by A and B. Okay, A 18 అవర్స్లో చేస్తుంది, B 27 అవర్స్లో ఫిల్ చేస్తుంది, C 54 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఓకేనా, ఎల్సిఎం తీసుకుంటే ఎంత అండి? 54 అండి. 3 జర్ 2 జర్ ఇదంత 1 -1, ఎందుకంటే ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి. ఇది ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆల్ 3 pipes are open together. A plus B plus C ఒకేసారి ఓపెన్ చేస్తే, బట్ పైప్ సి ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 12 అవర్స్. 12 గంటల తర్వాత పైప్ సి క్లోజ్ అయిందట. అయితే ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద 1/3 ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ బై ఏ అండ్ బి. మిగతా దాంట్లో 1/3 పార్ట్ని ఏ అండ్ బి కలిపి ఎంతసేపట్లో చేసింది అని అడుగుతున్నాడు. ముందు ఇది ఎంత అయిందో ముందు చూద్దాం.
3 + 2 - 1 × 12 అంటే 4 × 12 అంటే 48. 54లో 48 అయిపోయిందండి. అంటే ఎంత ఉంది? రిమైనింగ్ 6 యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 యూనిట్స్లో 1/3 ఆఫ్ ద రిమైనింగ్ అంటే 6లో 1/3 ఎంతండి? 2 యూనిట్స్ అండి. 2 యూనిట్స్ అనేది ఏ అండ్ బి కలిపిసి ఎంత టైంలో చేస్తుంది అని అడిగాడు క్వశ్చన్. అంటే వర్క్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా, టైం ఈక్వల్స్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. ఇంకా వర్క్ ఎంత ఉంది మనకి? 2. ఎఫిషియన్సీ ఏ అండ్ బి కలిపితే ఎంత అండి? 5. అంటే ఇది. సో ఇది ఎంతలో? ఇవన్నీ అవర్స్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అవర్స్లో ఉన్నాయి. కానీ మనకు ఆన్సర్ ఎందులో కావాలి? మినిట్స్లో కావాలి. ఇంటూ 60. ఓకేనా? 5 1 జర్ 5 12 జర్ 12 2 జర్ 24 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the time taken by a boat to go 27 kilometers downstream is equal to the time taken by it to go 18 kilometers upstream. To go 15 kilometers downstream and the same distance upstream, it takes a total 1/1 and 1/4 hours. How much time will the boat take to go 35 kilometers upstream? Okay, చూద్దాం. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ని ఎక్స్ అనుకుందామండి. ఓకేనా? ఎక్స్ km/h అనుకుందాం. కరెంట్ని y km/h అనుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ద టైమ్ టేకెన్ బై ఎ బోట్ 27 kilometers డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ద టైమ్ టేకెన్ బై ఇట్ టు గో 18 kilometers అప్ స్ట్రీమ్. ఈ రెండు టైంలు ఈక్వల్ అంటున్నాడు. అంటే 27 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి అంటే x + y అంతేనా, ఈక్వల్స్ టు 18 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఈ రెండింటికి టైం 1 అంటున్నాడు. ఇది సాల్వ్ చేద్దాం. 27x - 27y ఈక్వల్స్ టు 18x + 18y. ఓకేనా? అప్పుడు ఇది ఇటు వస్తే 9x ఈక్వల్స్ టు 45y. దెన్ x/y ఈక్వల్స్ టు 5/1. అంటే x/y రేషియో ఎలాగ ఉందండి? 5:1 రేషియోలో ఉంది. స్పీడ్ ఆఫ్ బోట్, ఓకేనా, స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కరెంట్ అనేది 5:1 రేషియోలో ఉన్నది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ టు గో 15 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇట్ టేక్స్ టోటల్ 1/4 hours అనమాట. అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ అప్ స్ట్రీమ్ రావడానికి 15 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ 15 kilometers అప్ స్ట్రీమ్ రావడానికి 1/4 hours తీసుకుంటుంది అనమాట. ఓకేనా? చూద్దాం ఇది ఎలా రాయాలంటే 15 kilometers బై డౌన్ స్ట్రీమ్ కదా, అంటే ఇప్పుడు ఇది మనం 5k 1k అనుకుందాం. ఓకేనా? అంటే 5k + 1k ప్లస్ 15/5k - 1k ఈక్వల్స్ టు ఎంత టైం తీసుకుంది? 1/4 hours కదా, అంటే 5/4. అంతేనా? ఇప్పుడు 15/6k ప్లస్ 15/4k ఈక్వల్స్ టు 5/4. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? 24k 60 + 90 ఈక్వల్స్ టు 5/4. 1 జర్ 6 జర్ ఇది 150 కదా, 150/6 ఈక్వల్స్ టు 5/1. 5 1 జర్ 5 30 జర్ 1 జర్ 5 జర్ k ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి? k ఈక్వల్స్ టు 5 వచ్చింది. k ఈక్వల్స్ టు 5 వచ్చింది కదా. k ఈక్వల్స్ టు 5 వస్తే k/y అనేది 5k/k కదా, అప్పుడు ఇది ఎంత అవుద్ది? 25/5 అవుద్ది. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ అనేది ఎంత ఉందండి? 25 km/h. కరెంట్ అనేది 5 km/h వచ్చింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు గో 35 kilometers అప్ స్ట్రీమ్. 35 kilometers అప్ స్ట్రీమ్ అంటే ఏంటండి? 25 - 5 అంటే 35/20 7/4.
అంతేనా? అంతే. 1 3/4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, Virat can complete a work in 30 days and Daniel is 60% more efficient than Virat to complete the same work. Find the total time taken by the Daniel to complete the work. Okay. ఫస్ట్ డానియల్, విరాట్ తీసుకుందాం ఇలాగా. ఎఫిషియన్సీ విరాట్ 100 అయితే డానియల్ 160. అప్పుడు ఎఫిషియన్సీస్ ఎలాగవుతాయండి? 8:5. ఇది ఎఫిషియన్సీ అయితే టైం ఎలాగవుద్ది? 5:8 అవుద్ది. ఓకేనా? విరాట్ కంప్లీట్ వర్క్ 30 days. విరాట్కి 30 days పట్టింది. అంటే 8 అనేది 30 daysలో చేస్తే డానియల్కి ఎంత టైం పడుతుంది? 5 అనేది ఎంత టైం పడుతుంది? అంతే క్వశ్చన్. 30 × 5/8 150/8 చేస్తే 1 జర్ 8 70 ఉంటుంది. 8 జర్ 64 ఉంటుంది. 64 అంటే 6/8 అంటే 18 3/4 days. 18 3/4 days is our answer. Next, the angle of depression of the top and bottom of a 12 meters tall building from the top of the multi-storage building are 45 degrees and 60 degrees respectively. The distance between two buildings. Okay. First, the angle of depression of the top and bottom of the 12-meter tall building. ఇది 12-meter tall building అండి. ఓకేనా? 12-meter tall building ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. అంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ పైనుండి అట యాంగిల్స్ చేస్తున్నాయి అట. ఎలాగా చూడండి, ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అనుకుందాం. ఇక్కడ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ ఉంది ఇది. ఓకేనా? ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. ఓకేనా? ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద, దీనికి టాప్కి బాటమ్కి చేస్తుంది యాంగిల్. 12 మీటర్లు ఉన్న ఒక బిల్డింగ్కి ఎలా చేస్తుందట? టాప్ కట 45 degrees చేస్తుంది. ఓకేనా? టాప్కి 45 degrees, బాటంకి 60 degrees. బాటంకి 60 degrees చేస్తుంది. ఓకేనా? ఇక్కడ 45 degrees చేస్తుంది, ఇక్కడ 60 degrees చేస్తుంది. చూద్దాం. అయితే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అనేది కావాలన్నమాట. ఇప్పుడు 45 degreesకి ఎదురుగున్న రేషియో ఎంత అండి? 1. ఓకేనా? ఇప్పుడు 60కి, ఇది పెద్ద ట్రయాంగిల్కి 60కి ఉన్న ఎదురుగా ఉన్న రేషియో ఎంత అంటే √3. అంటే √3 - 1 ఇది, √3 - 1 ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ చూసుకుంటే ఇది 45, పెద్ద ట్రయాంగిల్ చూసుకుంటే ఇది 30. 30కైనా ఎదురుగున్నది 1 రేషియో, 45కైనా ఎదురుగున్నది 1 రేషియో. సో దీంతో మనకి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ చూడండి, √3 - 1 అనేది దీని ఈక్వల్స్ టు హైట్ కదండి. అంటే √3 - 1 అనేది 12 meters అయితే మనకి ఇది కావాలి, రేషియో 1 అనేది ఎంత అంటే 12/√3 - 1 రేషనలైజ్ చేయాలి బై √3 + 1 అంటే 12/√3 + 1. a - b × a + b, a² - b² అంటే 3 - 1 2 క్యాన్సిల్ చేస్తే 6. ఆన్సర్ 6/√3 + 1. 6/√3 + 1 ఆన్సర్. x² - √7x + 1 = 0 కదా. హోల్ బై x చేద్దాం. ఇటు x చేస్తే ఇది x - √7 + 1/x = 0. అంతేనా? అప్పుడు x + 1/x = √7 వచ్చింది. ఇప్పుడు చూడండి, x⁵ + 1/x⁵ ఫార్ములా ఏంటండి? x² + 1/x² x³ + 1/x³ - x + 1/x. ఓకేనా? మనకి 1 + 1/x ఉంది. x² + 1/x² ఏటవుద్ది? √7² - 2. అంతేనా? అంటే 7 - 2 = 5. 5 x³ + 1/x³ ఏటవుతుంది?
రూట్ 7 క్యూబ్ మైనస్ 3 ఆఫ్ రూట్ 7 అవుతుంది. అంటే 7 రూట్ 7 మైనస్ 3 రూట్ 7 అంటే 4 రూట్ 7. ఇది 4 రూట్ 7 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంత, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ రూట్ 7 5 4 జర్ 20 రూట్ 7 మైనస్ రూట్ 7 అంటే 19 రూట్ 7 is our answer. 19 root 7. Next one. A person travels a distance of 240 kilometers partly by train and the rest by bus. 240 కిలోమీటర్లు ట్రైన్ మీద కొంత, బస్ మీద కొంత వెళ్ళాడు. It takes 3.5 hours if he travels 150 kilometers by train and the rest by bus. ట్రైన్ మీద 150 కిలోమీటర్లు, మిగతా 90 కిలోమీటర్స్ మన బస్ మీద వెళ్తే 3.5 hours పట్టిందట. ఒకవేళ అతను ఇఫ్ ఈ ట్రావెల్స్ 140 కిలోమీటర్స్ బై బస్ అండ్ రెస్ట్ బై ట్రైన్ అంటే 140 కిలోమీటర్లు బస్సు మీద, 100 కిలోమీటర్లు ట్రైన్ మీద వెళ్తే 3 and 2/3 hours పడుతుందట. అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత అని అడిగాడు. ఓకే, ఏంటండి మనకి టైం ఇచ్చాడు కదా, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఓకే, డిస్టెన్స్ ఎంత అండి, 240 కిలోమీటర్స్కి ఫస్ట్ ట్రావెల్ బై ట్రైన్ ఎంత, ట్రైన్ డిస్టెన్స్ ఎంత 150 కిలోమీటర్స్ వెళ్ళాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ టీ ఉంచుదాం, ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంటుంది 90 కిలోమీటర్స్ బై బస్సు కదా, బి ఈక్వల్స్ టు ఎంత టైం పట్టిందంటే 3.5 hours పట్టిందంటే 6 7/2. ఓకేనా, ఇది ఒకటి, ఇది ఇలా ఒక దగ్గర ఉంచుదాం. నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ ఈ ట్రావెల్స్ 140 కిలోమీటర్స్ బై బస్సు అంటే 100/t ప్లస్ 140/b ఈక్వల్స్ టు ఇది ఎంతసేపు పట్టింది 11/3 hours. ఓకేనా, 11/3 hours. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, స్పీడ్ ఆఫ్ ట్రైన్ కావాలి. స్పీడ్ ఆఫ్ ట్రైన్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ స్పీడ్ ఆఫ్ బస్సు క్యాన్సిల్ చేద్దాం. అంటే ఈ ఈక్వేషన్ని ఇంటూ ఎంత 14తో, ఈ ఈక్వేషన్ని ఇంటూ 9తో చేద్దాం. ఓకేనా, 15 స్క్వేర్ 225, అందులో ఒక 15 తీసి 210. ఓకేనా, 210/t ప్లస్ 14 9 జర్ 126/b ఈక్వల్స్ టు 14 7 జర్ 98/2. ఇదొకటి. ఓకేనా, ఇదొకటి. ఇప్పుడు ఇంటూ 9 కదా, 900/t ప్లస్ 1260/b 99/3 అంటే ఎంత వస్తుంది 33. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు మైనస్ చేసామనుకోండి, ఈ రెండు మైనస్ చేస్తే అంటే 210/t ప్లస్ 1260/b ఈక్వల్స్ టు 98/2, 900/t 1 minute 0. ఓకే, ప్లస్ ఎంత వచ్చింది 1260/b ఈక్వల్స్ టు 33. ఇది పోయిందండి. ఓకేనా, ఇది పోతే 2100/t మైనస్ 900/t అంటే ఎంత ఉంటుంది 1200/t ఈక్వల్స్ టు 98/2 మైనస్ 33 అంటే 1200/t ఈక్వల్స్ టు 66 తీస్తే అంతేనా, 66 తీస్తే ఎంత ఉంటుందండి 32 ఉంటుంది, 32/2 16 అంతేనా. సో t ఈక్వల్స్ టు 1200/16, 4 జర్ 300 జర్ క్యాన్సిల్ చేస్తే 4 7 జర్ 4 5 జర్ 75 is our answer. 75 is our answer. Next, ఇది చూడండి, √8 sec theta మైనస్ √5 tan theta ఈక్వల్స్ టు √3 కదా. ఈ √3 అనేది ఇటు పంపించాలి బై √3 అప్పుడు ఇది 1 అవుతుంది. అంటే √8/√3 ఇంటూ sec theta మైనస్ √5/√3 ఇంటూ tan theta ఈక్వల్స్ టు 1. మనకి తెలిసింది ఒక రిలేషన్ ఏంటి, sec thetaకి tan thetaకి రిలేషన్ ఏంటండి, sec square theta మైనస్ tan square theta ఈక్వల్స్ టు 1. ఇటువైపు 1 ఉంది. అంటే ఇప్పుడు √8/√3 అనేది sec theta అవ్వాలి,
√5/√3 అనేది tan θ అవ్వాలి కదా. అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకేనా. ఓకే. sec θ అంటే ఏటి అవ్వాలండి మనకి √8/√3 అవ్వాలి. అసలు sec θ అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. tan θ ఏటయిందండి? √5/√3 అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంతేనా. చూడండి ఇక్కడ ఎడ్జసెంట్లు ఈక్వల్, ఆపోజిట్లు డిఫరెంట్. పైథాగరస్ థీరం చూసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంతేనా. ఆపోజిట్ స్క్వేర్ 5 + 3 = 8. సరిపోయింది కదండి. సో అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది sec θ అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అర్థం చూడండి. ఇది ఇక్కడ థీటా తీసుకుంటే ఆపోజిట్ ఏటయింది మనకి? √5 అయింది. హైపోటెన్యూస్ √8 అయింది. ఎడ్జసెంట్ √3 అయ్యింది. అంటే ఇది అప్పుడు దీన్ని బట్టి మనం చూసుకుంటే క్వశ్చన్ ఏంటి? 1/8 cosec స్క్వేర్ θ. అంతేనా. 1/8 ఇంటూ cosec స్క్వేర్ θ అంటే ఏంటండి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే √8/√5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్లకి పోయాయి అంటే 1/8 ఇంటూ 8/5, 8 పోతే 1/5 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇఫ్ ద 6-digit నెంబర్ 15x1y2 ఈజ్ డివిజిబుల్ బై 44. 44 అంటే ఎలాగ అవ్వాలి? 11 ఇంటూ 4 అవ్వాలి. ఓకేనా. దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 4th అవ్వాలంటే లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ బై 4 అండి. సో y = 0 పెడితే 0 2 అవ్వదు కాబట్టి 0 అవ్వదు. y = 1 పెడితే 12 అండి. 12 4th అవుతుంది కాబట్టి y అనేది 1. ఓకే, y అనేది 1 అంటే ఇప్పుడు 15x112 అంతేనా. ఓకే, ఇప్పుడు 11th అవుతుందో లేదని చూద్దాం. ఆల్టర్నేట్ నెంబర్స్ 1x1 అంటే 1 + 1 + x అంటే 2 + x 1. ఇంకోటి ఆల్టర్నేట్ 5 1 2 5 + 1 + 2 అంటే 8. అయితే ఇప్పుడు మనకి ఏంటి రావాలి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కడితే అయితే 0 రావాలి లేదా 11 రావాలి. ఇప్పుడు x = 6 తీసుకున్నాం అనుకోండి, ఇది 8 అయిపోద్ది, 8 అవుద్ది. 8 - 8 0 వస్తుంది అంటే x = 6 అండి. x వాల్యూ ఏంటి? 6. y వాల్యూ 1. మినిమం వాల్యూ ఆఫ్ x + y = 6 + 1 = 7. 7 is our answer. Next. The average weight of class of 13 students is 60 kg. If 2 new students of weight 42 kg and 48 kg are added to the class, then what will be the new average weight of 15 students? Okay. First sum of 13 students ఎంతండి? 60 × 13 780. ఓకేనా. తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఒకటిదేమో 42 kg, ఇంకోటిది 48 kg. మొత్తం ఈ రెండు ఎంత? 90 kg. అంటే 780 + 90 బై ముందు 13 మంది, వీళ్ళిద్దరు మొత్తం 15 మంది. వీళ్ళది యావరేజ్ కట్టాలి. ఇదే మన క్వశ్చన్. ఎంతండి? 870/15 ఎంత? 5 75. 75 అంటే 120 ఉంటుంది. 8 58 is our answer. Next, last question. If the difference between the mean and mode is 87, then find the difference between mean and median using the empirical relation. Okay, చూడండి, mean minus mode = 87 ఇచ్చాడండి. అయితే మనకు ఫార్ములా ఉంది ఏంటి? 3 median = 2 mean ప్లస్ మోడ్ అనమాట. ఓకేనా. ఇది ఫార్ములా. ఇది యూస్ చేసుకొని అదేంటన్నాడంటే మీన్కి మీడియన్కి డిఫరెన్స్ కట్టమన్నాడు. ఓకేనా. మీన్కి మీడియన్కి డిఫరెన్స్ కట్టాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మోడ్ని మీడియన్ టర్మ్స్లో రాసుకుందాం. అంటే ఈ 87 ఇటు పంపించి ఈ మోడ్ని అటు పంపించండి. అంటే మీన్ -87 = మోడ్. ఓకేనా. ఇప్పుడు మోడ్ ప్లేస్లో మనం మీన్ -87 రాయొచ్చు. 3 మీడియన్ = 2 మీన్ ప్లస్ మోడ్ ప్లేస్లో మీన్ -87 రాయొచ్చు. మీన్ -87. 3 మీడియన్ = 2 మీన్ ప్లస్ మీన్ 3 మీన్ -87.
ఈ మీడియన్ని ఇటు తీసుకురండి, ఈ 87 అటు పంపించండి. 3 మీన్ మైనస్ 3 మీడియన్ ఈక్వల్స్ టు 87. 3 కామన్ తీస్తే మీన్ మైనస్ మీడియన్ ఈక్వల్స్ టు 87. 3 1 జర్ 329 జర్. సో మీన్ మైనస్ మీడియన్ equals to 29. The difference between mean and median is 29. 29 is our answer. That's it for today, guys. ప్లీజ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాకపోతే, ఎక్కడైనా మీకు డౌట్లు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోలోని క్వశ్చన్స్కి మీ స్కోర్ ఎంతో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.